హాయ్ గైస్. ఎన్టీఆర్ దేవర ఎందుకు ఇంత క్రేజ్? రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం మొదలైంది. దేవర రిలీజ్ అవుతున్న థియేటర్ల దగ్గర జాతర, ఒక ఫెస్టివల్, ఒక దసరా, దీపావళి లాంటి సెలబ్రేషన్స్ కానొస్తున్నాయి. అభిమానులు టికెట్ బుక్ చేసుకొని ఎప్పుడు దేవర మూవీ చూడాలి అన్నంత క్యూరియాసిటీ, ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది దేవర మూవీకి అనేది మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ స్థాయి ఇమేజ్ వచ్చింది ఎన్టీఆర్కి. RRR మూవీ వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టార్డమ్ అనేది ఏకంగా 10 పెరిగింది. ఎన్టీఆర్ సినిమా వచ్చి అరవింద సమేత కరెక్ట్ దసరా మూమెంట్లోనే 2018లో వచ్చింది. దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది సోలో హీరోగా వచ్చి. RRR మూవీ వచ్చినా కానీ క్రెడిట్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురి క్రెడిట్ ఉంటుంది. కానీ అసలైన ఎన్టీఆర్ సినిమా, అసలైన మాస్ మ్యానియా అంటే అరవింద సమేత తర్వాత ప్రజెంట్ దేవర మూవీకి అభిమానులు చూడడానికి అంత క్యూరియాసిటీ, అంత బజ్ క్రియేట్ అయింది. ఎన్టీఆర్ సినిమా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయినప్పుడు ఎలాంటి ప్రభంజనం ఉంటుందో, కానీ ప్రజెంట్ దేవర మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో టౌన్కి వెళ్ళినా, సిటీకి వెళ్ళినా కానీ, ఎక్కడ సింగిల్ స్క్రీన్ ఏ మూలన ఉన్న థియేటర్కి వెళ్ళినా కానీ అభిమానులు అక్కడ కటౌట్స్ పెట్టి సెలబ్రేషన్స్, కొన్ని వీడియోలు అయితే వచ్చినాయి. అమ్మాయిలు, లేడీ ఫ్యాన్స్ అయితే ఆరతులు ఇస్తున్నారు పోస్టర్ల దగ్గర. అయితే ఇంతకు మించిన సెలబ్రేషన్ ఇంకోటి ఉండదు. ఏ సినిమా అయినా కానీ థియేటర్ల దగ్గర ఆరతులు బట్టి సెలబ్రేషన్ చేయాలంటే అబ్బాయిలు. కానీ దేవర మూవీకి చుట్టమల్లే సాంగ్ వచ్చి ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో, లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. ఈ సాంగ్ థియేటర్లో చూడాలి, మొదటి రోజు దేవర చూడాలి అని లేడీ ఫ్యాన్స్ కూడా అంత విపరీతంగా పెరిగింది. అందుకే స్పష్టంగా లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర మ్యాని అనేది స్పష్టంగా కానొస్తుంది. ఎన్టీఆర్ సినిమా వచ్చి 6 సంవత్సరాలు అయింది కదా సోలో హీరోగా వచ్చి. ప్రజెంట్ 6 సంవత్సరాల నిరీక్షణ ఈ నెల 27వ తారీఖు నాడు మిడ్ నైట్ తీరబోతుంది. అభిమానులు ఎక్స్పెక్ట్ చేసినట్టే టాక్ కూడా వస్తుంది అని 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సెలబ్రేషన్ ఉంటే, పండుగ వాతావరణం మొదలైతే కర్ణాటకలో మాత్రం నెవర్ బిఫోర్ తెలుగు సినిమా. అక్కడ కూడా బెంగళూరు సిటీలో కూడా మొదలైంది పండుగ వాతావరణం. సినిమా చూసే ప్రతి ఒక్కరు, సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఎప్పుడు చూడాలి దేవర అన్నదానికి నిదర్శన ఈ అడ్వాన్స్ బుకింగే. ఇవన్నీ ఒక ఎత్తు. సీడెట్లో మాత్రం ఈసారి రిలీజ్ రోజు కానీ రేపటి నుంచి కానీ ఎలాంటి సెలబ్రేషన్ ఉంటుందో, ఇంతకు ముందు తెలుగు సినిమా ఎన్నడూ చూడని సెలబ్రేషన్స్ ఆ విధంగా సీడెడ్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇంకా సీడెడ్ గడ్డ, ఎన్టీఆర్ అడ్డ, కర్ణాటక అయినా కానీ, ఆంధ్ర అయినా కానీ, నైజాం అయినా కానీ అలాంటి రికార్డులు దేవరతోటి నమోదు కాబోతున్నాయి. తెలుగు సినిమా ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ మూవీకి నెంబర్ ఆఫ్ కటౌట్స్ ఇంత వారం రోజుల ముందే సెలబ్రేషన్ చేసినట్టు ఎక్కడా లేదు. బాహుబలి వచ్చినా, RRR వచ్చినా కానీ మెయిన్ టౌన్లో హైదరాబాద్లో అయితే మెయిన్ క్రాస్ రోడ్, కూకట్పల్లి ఒక 4-5 కటౌట్స్ ఉంటాయి. విజయవాడలో అయినా కానీ ఒక 2-3 కటౌట్స్ ఉంటాయి. సీడెట్లో అయినా కానీ మెయిన్ కర్నూలు సిటీలో ఇలాంటి కటౌట్స్ పెడతారు. కానీ దేవర సినిమా రిలీజ్ అవుతుందని వారం రోజుల ముందే ఫెస్టివల్ లాగా ప్రతి థియేటర్ దగ్గర కటౌట్ పెట్టి సెలబ్రేషన్స్ చేసి, మాల వేసి సెలబ్రేషన్ చేస్తున్నారంటే లేడీ ఫ్యాన్స్ కానీ జెంట్స్ ఫ్యాన్స్ కానీ ఈ రేంజ్. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం మొదలైంది. ఆ పండుగ సెలబ్రేషన్ అనేది ఎప్పుడైతే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిందో స్పష్టంగా పండుగ వాతావరణం ఊప్ అనేది ఆ బుకింగ్లో కానొస్తుంది. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఈరోజు ఈవినింగ్ కల్లా కల్కి నెలకొల్పిన 17.5 కోట్ల హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్ రికార్డు కూడా బ్రేక్ అవ్వబోతుంది. 15 కోట్ల గ్రాస్ కంప్లీట్ చేసింది ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే. ఇంకా రిలీజ్కు 2 days టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 19 to 20 CR వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్లియర్ కట్గా బాహుబలి నెలకొల్పిన రికార్డు కానీ, సలార్ నెలకొల్పిన రికార్డు కానీ, RRR నెలకొల్పిన రికార్డు కానీ, అన్ని రికార్డులు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా లేచిపోయే అవకాశం ఉంది. అలాంటి మాస్ మ్యానియా, మాస్ సెలబ్రేషన్ కానొస్తుంది. ఆంధ్రాలో అయితేనేమో సంక్రాంతి ఫెస్టివల్ కానొస్తుంది, తెలంగాణలో అయితేనేమో దసరా దీపావళి ఫెస్టివల్ కానొస్తుంది, సీడెడ్లో అయితేనేమో ఉగాది ఫెస్టివల్ కానొస్తుంది. ఆ రేంజ్ ఊపు సినిమా చూసే ప్రతి ఒక్కరిలో అలాంటి ఉత్సాహం, అలాంటి ఎప్పుడు చూడాలి దేవర అనే ఊపు అయితే కానొస్తుంది. ఈ టైంలో ఆయుధ పూజ సాంగ్ ఈ రోజు వదిలితే సినిమా మీద నెక్స్ట్ రేంజ్ బజ్ అనేది ఎవ్వరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయనంత స్థాయికి వెళ్ళిపోతుండే. మూవీ టీం ప్లాన్ చేస్తే బాగుండు. మీ దగ్గరలో ఉన్న థియేటర్ దగ్గర సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, కటౌట్స్ ఎలా ఉన్నాయి అనేది
కామెంట్ రాయండి. నైజాంకు మెయిన్ థియేటర్ అయిన ఆర్టీసీ ఎక్స్ రోడ్ సుదర్శన్ 35లో కట్అవుట్స్ రెడీ అవుతుంది. అయిన తర్వాత అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.